శివలింగం పైన 3 నామాలు ఉంటాయి కదా! ఆ 3 నామాలనే త్రిమూర్తి, త్రినేత్రి, త్రికాలదర్శి అని శివ రిజెంబుల్స్ హిమ్సెల్ఫ్. మనందరికీ తెలుసు శ్రీరాముడు రామేశ్వరంలో, శ్రీకృష్ణుడు బృందావనంలోని గోపేశ్వరం అనే టెంపుల్‌లో శివుడిని ప్రార్థించారంట. సో, అందుకు గుర్తుగా అక్కడ శివాలయాల్ని నిర్మించారు. మనకున్న 12 శివాలయాల్ని జ్యోతిర్లింగాలుగా మనం పిలుచుకుంటాం. సో, అది కాకుండా స్పెసిఫిక్‌గా చిదంబరం అనే ప్లేస్‌లో శివుడు నటరాజుగా ఉద్భవించాడంట. అంటే అక్కడ అనంత శక్తితో నృత్యం చేశాడంట. తన కదలికలతో చిరుతపులిలా కనిపిస్తాడట. పాములా జారిపోతాడంట. ఉరుమవుతాడంట. సో, ఆ నటరాజ స్వరూపమే ఇప్పుడు మనకున్న ఆల్ సోర్సెస్ ఆఫ్ డాన్సెస్‌కి ఇన్‌స్పిరేషన్. అనదర్ థింగ్, మనకు రమణ మహర్షి గురించి తెలుసు. ఆయన కూడా శివుడినే తండ్రిలా భావించి ఆయన్నే వెతుక్కుంటూ అరుణాచలం వెళ్ళాడని చెప్పి అంటుంటారు. మనకున్న ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆ శివుడి 3 కళ్ళు అని అంటుంటారు. ఆ 3 కళ్ళతోనే శివుడు ఈ ప్రపంచాన్ని చూస్తుంటాడంట. అంటే బాధ, దుఃఖంలో ఉన్నవారికి చంద్రకాంతిని ప్రసాదించి ఓదారుస్తాడు. తన సూర్యకాంతితో ఒక్క క్షణంలో ఈ ప్రపంచాన్నే ప్రకాశింపజేస్తాడట. ఇక తపస్సు భంగం కలిగించిన కామదేవుడు తన కోపానికి బూడిదైన విషయం మనందరికీ తెలిసిందే. ఆ శివుడి దగ్గర మనం నేర్చుకోవాల్సిన 8 లక్షణాలు ఏంటంటే స్వయం ఉనికి, పవిత్రత, ఆత్మజ్ఞానం, సర్వజ్ఞత్వం, దయ, సర్వశక్తిమత్వం, ఆనందం, మాలిన్యం. మాలిన్యం అంటే అనారోగ్యం లేకపోవడం. కరుణ ఆయన స్వభావం, ప్రేమ అతని రూపం. అందుకే ఆయనకు అన్ని పేర్లు, అన్ని రూపాలు. ఏ ప్రదేశంలోనైనా, ఏ రూపంలోనైనా పూజించగలిగేది ఒకే ఒక్క శివుని. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.